గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు మీకు 164 సీట్లు ఇస్తే రాష్ట్రాన్ని ఏ స్థాయికి తీసుకొచ్చారు అంటే మందులో అగ్రగామిగా నిలబెట్టినారు. రికార్డింగ్ డ్యాన్సుల్లో చాలా గొప్ప క్వాలిటీని చూపించారు. కోడి పందాల్లో ఎవర్ గ్రీన్. భారతదేశంలో ఇక ఈ స్థాయిలో కోడి పందాలు ఎక్కడ జరగవు. ఆఖరికి పోలీసుల చేత కూడా రికార్డింగ్ డ్యాన్సులు వేయించినటువంటి ఘనత మీ ప్రభుత్వాలది. మంత్రులేంటి, ఉప ముఖ్యమంత్రులేంటి, పోలీసులేంటి, ఎమ్మెల్యేలేంటి, స్పీకర్లేంటి, డిప్యూటీ స్పీకర్లు కూడా కళ్ళజోళ్ళు పెట్టుకొని ప్రమోషన్లకు వెళ్ళి భీమవరం సాంగ్కి ప్రమోషన్లు ఇచ్చినటువంటి గొప్ప మినిస్ట్రీ, గొప్ప చరిత్ర మీకే దక్కింది. గత ప్రభుత్వంలో ఈ ఒక్క మాట చెప్పి ముగిస్తా. గత ప్రభుత్వంలో భువనేశ్వరి గారిని అసెంబ్లీలో ఒక మాట మాట్లాడారని బట్టలన్నీ ఎరగదీసేసుకొని చించేసుకొని మాట్లాడిన వ్యక్తిలో నేను కూడా ఒకడిని. ఒక ఆడవాళ్ళని ఎందుకు అట్లా మాట్లాడతారు, అసెంబ్లీలో ఏం మాట్లాడాలో, అసెంబ్లీలో ఏం మాట్లాడాలో తెలియదా అని. అసెంబ్లీ స్టార్ట్ అవగానే ఈ దుర్మార్గులందరూ కలిసి సుందరపు పిచ్చ విజయ్ కుమార్ అని జనసేన ఎమ్మెల్యే ఒకడు, ఈ సుభాష్ ఒకడు, ఇలాంటి వాళ్ళందరూ ఈ చిల్లర ఎమ్మెల్యేలు చిల్లరగాళ్ళందరూ కలిసి ఒక స్కిట్లు పే చేశారు అసెంబ్లీలో. స్కిట్లో పగలబడి విరగబడి నవ్వటంలో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి ఒకళ్ళు పోటీ పెట్టుకున్న పేరు. నేను అడుగుతున్నా, మాజీ మంత్రుల మీద, మాజీ ముఖ్యమంత్రుల మీద, మాజీ ఎమ్మెల్యేల మీద ఈ విధంగా స్కిట్స్ పే చేసినటువంటి మీకు విచక్షణ ఉందా? కనీసం అసెంబ్లీ గౌరవం కాపాడుతున్నారా? రేపొద్దున మీరు వెళ్ళిపోయిన తర్వాత మీ తర్వాత వచ్చేటువంటి మీ సక్సెసర్స్ అందరూ కూడా ఈ విధంగానే స్క్రిప్ట్లు వేస్తే ఏమైనా విజ్ఞత ఉందా? రాజకీయాలు మార్చడానికి వచ్చావా? రాజకీయాలను పొల్యూట్ చేయడానికి వచ్చారా మీరంతా?